ఆపరేషన్ కాక్టస్ ఇండియన్ ఆర్మీ చేసిన అటాకింగ్ ఆపరేషన్స్లో బెస్ట్ వన్ ఇది. 1988లో మాల్దీవ్స్లో అబ్దుల్లా లుతీఫీ అనే బిజినెస్ మ్యాన్ లీడింగ్ గవర్నమెంట్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ మ్యాన్కి శ్రీలంక నుంచి పీపుల్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే సంస్థ సపోర్ట్ చేసింది. 80 మంది కిరాయి గూండాలను పంపించింది. వాళ్ళందరూ ఒక షిప్ని హైజాక్ చేసి మాల్దీవ్స్ చేరుకున్నారు. దొరికిన వాడిని దొరికినట్టు చంపేసేవాళ్ళు. మేజర్ ఏరియాస్ని ఆక్యుపై చేసుకున్నారు. మాల్దీవ్స్ ఆర్మీ ప్రెసిడెంట్ని, మేజర్ ప్లేసెస్ని సేవ్ చేసే పనిలో ఉండిపోయింది. 80 మంది కిరాయి గూండాలు పీపుల్స్ని, మినిస్టర్స్ని కొన్ని ఏరియాల్లో లాక్ చేసేశారు. ఇంతకుముందు ఇలానే 2 times జరిగింది, కానీ ఈ రేంజ్లో జరగలేదు. సో మాల్దీవ్స్ కంట్రీ సపోర్ట్ కోసం సరౌండింగ్ కంట్రీస్ని హెల్ప్ అడగడం స్టార్ట్ చేసింది. కానీ శ్రీలంక, పాకిస్తాన్, సింగపూర్ సపోర్ట్ చేయలేదు. యూఎస్ఏ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్న యూఎస్ఏ ఆర్మీ మాల్దీవ్స్ రీచ్ అవ్వడానికి 3 days పడుతుంది. సో నష్టం ఎక్కువ అయిపోతుంది. బ్రిటన్ ఆర్మీ కూడా అంతే, కొంచెం దూరంలో ఉంది. బ్రిటన్ ఏం సజెస్ట్ చేసిందంటే ఇండియాని రీచ్ అవ్వమని సజెస్ట్ చేసింది. సో మాల్దీవ్స్ ఇండియాని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు ఇండియా నుంచి రాజీవ్ గాంధీ లీడింగ్లో ఉన్నారనమాట. సో అతను ఇండియన్ ఆర్మీతో ఈ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలమని అడగగా ఆర్మీ చీఫ్ విఎస్ శర్మ హ్యాండిల్ చేయగలమని చెప్పి దీనికి ఆపరేషన్ కాక్టస్ అని పేరు పెట్టారు. ఆగ్రా నుంచి 3 పారో కమాండర్స్ స్టార్ట్ అయ్యారు. మాలీలో దిగారు. పడవలతో కిరాయిల మీద ఫుల్గా అటాక్ చేశారు. వాళ్ళందరూ సముద్రం నుంచి పారిపోతుండగా ఇండియా నుంచి ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బేచా వెళ్ళి వాళ్ళని సముద్రంలో పట్టుకున్నాయి. అక్కడి నుంచి 70 మంది ఇండియన్ ఆర్మీ మాలీలో ఎప్పుడు గస్తీ కాస్తున్నాయి అన్నమాట. మన రైడర్స్, మన నెగా సంస్థలు అక్కడ మొన్నటి వరకు ఉండేవి. కానీ ఇండియన్ మాల్దీవ్స్ నుంచి ఇంత హెల్ప్ తీసుకున్నా సరే ఇప్పుడు చైనా సపోర్ట్ ఇస్తుందని చెప్పి మొన్న మ్యూజీ వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ యాక్షన్ వలన ఇండియన్ ఆర్మీని వెనక్కి తీసుకోమని చెప్పింది. సో మన ఇండియన్ ఆర్మీ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మాల్దీవ్స్ సపోర్ట్ లేదు. బట్ ఇంత హెల్ప్ చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ చైనా సపోర్ట్ చూసుకొని ఆ గవర్నమెంట్ కొంచెం ఇష్యూస్ అనేవి ఇండియాకి, మాల్దీవ్స్కి రన్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.